వ్యూహం చిత్రానికి ఫైబర్ గ్రిడ్ నుంచి నోటీసులు జారీ అయ్యాయి. 2.15 కోట్లు ఒప్పందం చేసుకుని 1.5 కోట్ల చెల్లింపులపై నోటీసులు జారీ చేశారు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, వ్యూహం చిత్రానికి లీగల్ నోటీసులు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ప్రశాంత్, ఏదైతే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందించిన వ్యూహం సినిమాకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ఇటు ఏపీ ఫైబర్ కార్పొరేషన్ చైర్మన్ జీవీ రెడ్డి నేతృత్వంలో లీగల్ నోటీసులు జారీ చేయడం. ఏదైతే ఆ సినిమా నిబంధనలకు విరుద్ధంగా ఆ సినిమాకి చెల్లింపులు జరిగాయని చెప్పి ఇందులో ప్రధానంగా ఆరోపించారు. ఏదైతే చెల్లింపులు కూడా నిబంధనలకు విరుద్ధంగా ఒప్పందం చేసుకోవడంతో పాటు చెల్లింపులు కూడా నిబంధనలకు విరుద్ధమేనని చెప్పి ఈ మేర నోటీసులు జారీ చేయడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే రామ్ గోపాల్ వర్మకి సంబంధించి ఈ నోటీసులు జారీ చేశారు. వ్యూహం సినిమాకు ఏదైతే వ్యూస్ ప్రకారం 100 రూపాయల చొప్పున ఒక్కో వ్యూకి 100 రూపాయలు చొప్పున ఆ వ్యూహం సినిమాకి చెల్లింపులు జరపాలని చెప్పి ఒప్పందంలో చేసుకున్నారు. ఆ లెక్కను చూసుకుంటే దాదాపు 1800 వ్యూస్ వరకు ఆ సినిమాకు రావడం జరిగింది. ఈ మేర దాదాపు 1,80,000 రూపాయలు మాత్రమే ఆ సినిమాకు ఆ వ్యూస్ ప్రకారం చెల్లించాల్సి ఉన్న 2 కోట్ల పైచిలకు రూపాయలకు ఒప్పందం చేసుకుని 1,15,00,000 రూపాయల మేర చెల్లింపులు చేయడం జరిగింది. అంటే మామూలుగా నిబంధనల ప్రకారం ఒక వీకి చెల్లించాల్సిన 100 రూపాయలు కాదని చెప్పి ఒక్కో వీకి 11,000 రూపాయల మేర ఈ మేర చెల్లింపులు చేయడం అనేది జరిగింది. దీనికి సంబంధించి వివరణ కోరుతూ ప్రధానంగా ఈ సినిమాకి బృందానికి అటు రామ్ గోపాల్ వర్మతో పాటు మొత్తం 5గురికి ఈ మేర నోటీసులు జారీ చేశారు. అంటే ఇక్కడ 2,15 లక్షల మేర ఈ ఫైబర్ నెట్ తో ఈ సినిమాకి సంబంధించిన ఒప్పందం అనేది జరిగింది. ఆ ఒప్పందం మేరకు కూడా ఆ ఒప్పందం చేసుకోవడంతో పాటు వ్యూస్ అనేది రాకుండా కూడా కేవలం 1,863 వ్యూస్ వస్తే వాటికి సంబంధించి 1,15,00,000 రూపాయల చెల్లింపులు చేయడాన్ని ఎలా సాధ్యం ఏంటి అని నిలదీస్తూ మొత్తం జీవీ రెడ్డి వ్యవహరించిన జీవీ రెడ్డి దీని మీద ప్రశ్నలు పెట్టి కూడా విరుద్ధంగా ఈ విధంగా చేశారు. అలాగే ప్రజల సమస్య కేవలం అది రాజకీయ కోణంలో ఏదైతే సినిమా ఇచ్చారో అటు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబుని అలాగే నారా లోకేష్ వీళ్ళందరూ విమర్శించేందుకు మాత్రమే ఆ సినిమా తీసి ఒక వ్యక్తిగతంగా ప్రయోజనాల కోసం ఆయన సినిమా రూపొందించి ప్రజల ధనం దోచుతారని చెప్పి గతంలో కూడా వీళ్ళు ఆరోపిస్తూ వచ్చారు, తెలుగుదేశం పార్టీ నేతలు. కానీ ఇట్లా అలాగే ఆ తర్వాత కూడా వీళ్ళు వచ్చిన తర్వాత రహస్య జీవోలు పెట్టడం, ఎక్కడ బయటికి రాకుండా చేయడం వంటి పరిణామాలన్నీ చోటు చేసుకుంటూ వచ్చాయి. ప్రభుత్వం వచ్చాక ఈ ఫైబర్ గ్రిడ్ ఎక్కడ వెలుగు చూసింది. ఆ సినిమాకి ప్రజల ధనాన్ని కట్టబెట్టే విధంగా 2 కోట్ల రూపాయల ఈ మేర ఒప్పందం చేసుకోవటం, అలాగే 1,15,00,000 రూపాయలు కూడా చెల్లింపు చేయడాన్ని తీవ్రంగా పరిగణించింది. మొత్తంగా చూస్తే కనుక రామ్ గోపాల్ వర్మతో పాటు మొత్తం 5గురికి నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొందినందున 15 రోజుల్లోగా దీనికి సంబంధించిన ఏదైతే చెల్లింపులు జరిగాయో వాటికి సంబంధించిన సొమ్మును తిరిగి కట్టాలని చెప్పి కూడా స్పష్టంగా నిబంధనలు పేర్కొన్నారు. కృష్ణ, అసలు ఎలాంటి అవకతవకలు గుర్తించారు? ఎలాంటి అవకతవకలు గుర్తించారు కృష్ణ? అదే ప్రధానంగా కేవలం సామాజిక ప్రయోజనాల కోసం ప్రజలను చైతన్యపరిచే చిత్రాలు కానీ వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం కొంత మరి అనేది సినిమాలకు ఇస్తూ ఉంటుంది. ఏదైతే అందులో ప్రజలకు సంబంధించిన సందేశాత్మక అంశాలు ఉన్నాయో లేదా సేవాభావంతో ఉన్న సినిమాల రూపంలో లేకపోతే ఇతర ప్రక్రియలు కానీ లేకపోతే వాటి మీద ప్రజలను చైతన్యపరిచి వాటికి సందేశాత్మక సినిమాల ద్వారా రూపొందించే క్రమంలో కొన్ని సినిమాలకి ఏదైతే కొన్ని కొంత ప్రోత్సాహం కింద ప్రభుత్వం అనేది విసులుబాటు అనేది కానీ ఇక్కడ వ్యూహం సినిమాలు కనుక ప్రధానంగా చూస్తే అప్పుడు కేవలం రాజకీయ మంత్రి నారా లోకేష్ వాళ్ళని వ్యక్తిగతంగా కిరుసపరుస్తూ మాత్రమే ఆ వ్యూహం సినిమాని తీయడం జరిగింది. సంబంధించినప్పుడు అయితే సినిమా రూపకల్పన నుంచి విడుదల వరకు పురపిల్ల నేతలుగానే నాడు ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ దీని మీద పెద్ద ఎత్తున ఈ సినిమాని విడుదల చేయకూడదని చెప్పి పోరాటం కూడా చేస్తూ వచ్చారు. అలాంటి వివాదాస్పద సినిమాకు ప్రజలతో కూడిన డబ్బులు చెల్లించండి, ఇది నిబంధనలు నిజమనే ప్రశ్న ఇప్పుడు ప్రధానంగా తెలుస్తుంది. ప్రశాంత్, ధన్యవాదాలు కృష్ణ.